దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ పరీక్షా పత్రాల లీకేజ్, విద్యా వ్యవస్థలో సంస్కరణల వివాదంపై కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులకు మధ్య జరిగిన కీలక చర్చలు ముగిశాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగా సుమారు గంటన్నరకు పైగా సాగిన ఈ భేటీ అత్యంత ఉత్కంఠ వాతావరణంలో సాగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రులు, సీజేపీ ప్రతినిధులు కాన్స్టిట్యూషన్ క్లబ్ నుంచి బయటకు వెళ్లారు. ఈ చర్చల్లో ప్రభుత్వం తరపున కేంద్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ హాజరవగా సీజేపీ తరపున సీనియర్ ప్రతినిధి సౌరవ్ దాస్ నాయకత్వంలోని బృందం పాల్గొన్నారు. చర్చల సందర్భంగా నీట్ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో నెలకొన్న పలు లోపాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు సీజేపీ తరపున కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వక ప్రతిపాదనలు సమర్పించారు. ఈ సమావేశంలో సీజేపీ ప్రధానంగా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. నీట్ పేపర్ లీకేజ్, విద్యా వ్యవస్థ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని సీజేపీ తీవ్రంగా పట్టుబట్టింది. బాధిత విద్యార్థుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని, విద్యాశాఖలో పారదర్శకత పెంచేలా సమూల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే నీట్ పేపర్ లీక్తో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదని డిమాండ్ చేశారు. సీజేపీ సమర్పించిన ప్రతిపాదనలపై స్పందించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ అంశాలను ఉన్నత స్థాయిలో చర్చించి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే మంత్రి రాజీనామా డిమాండ్, ఇతర అంశాలపై స్పష్టమైన హామీ లభించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తాము ఆందోళనలను విరమించబోమని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సీజేపీ ప్రభుత్వం మధ్య రేపు మరో విడత చర్చలు జరగనున్నాయి. కొన్ని డిమాండ్లపై రేపటిదాకా సమయం తీసుకున్నామని జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థులు 3 డిమాండ్లను మా ముందుంచారని నడ్డా తెలిపారు. सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह की बातचीत में शामिल हुए। उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई। उनकी मुख्यतः 3 डिमांड्स थी और 5 सुधार की दृष्टि से परीक्षा के लिए सुझाव थे। हमने उनको कहा है कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम अपने जो आपको बताएंगे। ప్రధానంగా 3 డిమాండ్లు కేంద్రం ముందుంచామని సీజేపీ ప్రతినిధులు తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాల్సిందేనని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే స్పష్టం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించే బాధ్యత మోడీదేనని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించకుంటే మోడీ రాజీనామా కోరతామని హెచ్చరించారు. लेकिन इस बार हमारे
अंतर मंत्र में हमारी बातचीत हो। आज हम लोग यहाँ पे आए कॉन्स्टिट्यूशन बातचीत लगभग हम लोगों ने जेपी नड्डा जी एंड इनके साथ जो मिनिस्टर जितेंद्र सिंह जी के सामने हमारे धर्मेंद्र प्रधान जी का इस्तीफा नॉन नेगोशिएबल है और या तो धर्मेंद्र प्रधान जी का यार आप लोग बाइट रोकिए बहुत उनको निकालना। नंबर 2, 1 करोड़ का कॉम्पनसेशन जो फैमिलीज है जिनके बच्चे नीट एस्पिरेंट्स वजह से उन्होंने सुसाइड इसको नीचे करो उनके लिए 1 करोड़ का कॉम्पनसेशन। एंड नंबर 3 जो FIR फाइल हुआ है हमारे कॉपी हम సీజేపీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో మనకు అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పటివరకు చర్చల సారాంశం ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. ఢిల్లీలో ఏదైతే సీజేపీ చేస్తున్న నిరసన కార్యక్రమాలకు కేంద్రం స్పందిస్తూ వచ్చింది. నిన్న ప్రధాని ఒక్కసారి 2 సార్లు వీడియోలు విడుదల చేయడం జరిగింది, ఏదైతే నిరసనను విరమించాలని చెప్పేసి. ఈరోజు చర్చలు కొనసాగే కేంద్ర మంత్రులు అదేవిధంగా సీజేపీ ప్రతినిధులతోనే చర్చ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఏదైతే సీజేపీ ప్రతినిధులు 3 ప్రధాన డిమాండ్లను పెట్టడంతో 3 ప్రధాన డిమాండ్లలో 2 డిమాండ్లను అయితే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రధానంగా ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ మీదనే ఇంకా చిక్కుముడి అలానే ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి రేపు కూడా చర్చలు కొనసాగుతాయని చెప్పేసి కూడా ఇటు సీజేపీ ప్రతినిధులు అటు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. సీజేపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, 2 డిమాండ్లు ఏవైతున్నాయో 2 డిమాండ్లకు ఒప్పుకోవడానికి స్వాగతిస్తూనే ఏదైతే ప్రధాన రాజీనామా మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి పట్టుబడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా రేపు జరగబోయే చర్చల్లో దీని మీద సమాధానం చెబుతామని చెప్పేసి కూడా కేంద్ర మంత్రులు కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. అయితే ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే సీజేపీ చేస్తున్న నిరసన ఉద్యమంలో చీలిక వచ్చినట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే సౌరవ్ దాస్ నిన్న చర్చకు వెళ్ళడం జరిగింది, దీని విషయంలో వాళ్ళు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మనకి సోనం వాంగ్చుక్ ఏదైతే ఉన్నారో ఆయన అన్నా హజారే పార్ట్ 2గా అభివర్ణిస్తూ విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకటి ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది కేంద్ర ప్రభుత్వం ఒకటే, సీజేపీ చేస్తున్న ఉద్యమం ఏదైతుందో నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి దాని మీదనే దృష్టి సారించింది. ఈ వ్యవహారాన్ని ఎంతో తొందరగా తేలిస్తే అంత మంచిదనిగా భావిస్తుంది. అందుకోసమే రేపు కూడా చర్చలు పెట్టుకుంది. ఈ చర్చల్లో పూర్తి స్థాయిలో ఒక సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ సీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఒకటే, కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే సమస్య పరిష్కారం అవుతుంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే తాము ప్రధాని రాజీనామా కోరుతామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే చర్చలు ముందుకు సాగుతున్నాయి. రేపు జరగబోయే చర్చలే కీలకం కాబోతున్నాయి. రేపు జరగబోయే చర్చల్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇటు కేంద్రం దిగి వస్తుందా లేకుంటే ఇటు సీజేపీ నాయకులు దిగి వస్తారనేది కూడా ఒక ప్రతిష్టమనైతే ప్రస్తుతం నెలకొని ఉంది. నరేష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.